माइक माइक दे दो भाई अंदर निद्र పోయిందా నా పేరు చాయ్ 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 పంపియండి ఒక్కసారి ఇంకా సగం మీటింగ్ ఉంది పెండింగ్ అన్న నా పేరు నంద్యాల నరసింహారావు ఖమ్మం జిల్లా నాయి బ్రాహ్మణ కన్వీనర్గా పనిచేస్తూ ఉన్నాను ఈరోజు బీసీ కులాల రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసినటువంటి నా తోటి బీసీ కుల సంఘ నాయకులు అందరికీ కూడా కుల బాంధవులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ సమావేశానికి మరి మన రాష్ట్ర తెలంగాణ జాగృతి అధ్యక్షురాలైనటువంటి అక్కగారు ఎమ్మెల్సీ గారు మరి మన బీసీ సంఘాలు రిజర్వేషన్లో అవకతవకలు జరిగాయి అని మన బీసీ సంఘాలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఉద్యమాన్ని ఉవ్వెత్తున చేస్తున్న సందర్భంలో మరి మన ఖమ్మం జిల్లా నుండే మన అక్కగారు మన బీసీ కుల బంధువు అయినటువంటి కవిత గారు మరి వారి భుజ స్కంధాలపైన వేసుకున్నందుకు వారికి మనందరం కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మరి మన బీసీ కులాలు అందరి తరపున కూడా మరి అక్కగారు మరి నేనున్నాను మీకు జరుగుతున్న అన్యాయంలో పాలు పంచుకొని మీకు ఎదిరించడానికి మీ తరపు నేను పోరాటానికి సిద్ధంగా ఉన్నానని చెప్పినందుకు మరి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మరి మనం కూడా వారికి మనం ఎన్నిదాన్ని మరి మనం ఖమ్మం జిల్లా నుండి మరి బీసీ కులాల నుండి మరి ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీ వేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో కూడా ఉమ్మడి జిల్లాలు కానీ లేదంటే కేసీఆర్ గారు ఏదైతే ప్రకటించారో మరి 32 జిల్లాలు అట్లా కమిటీలు వేసుకొని మరి ఆ కమిటీల ద్వారా పనిచేస్తే బాగుంటుంది. మరి ఇక ప్రత్యేకంగా మా నాయి బ్రాహ్మణులకి మరి 76 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన సందర్భంలో ఏదైనా ఉంది అని అంటే మరి తెలంగాణ రాష్ట్రం వచ్చినటువంటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇచ్చినటువంటి 250 యూనిట్లకు ఫ్రీ కరెంట్ మాత్రమే అవపడుతుంది తప్ప మరి మా నాయి బ్రాహ్మణులకి మరి ఏ ప్రభుత్వం కూడా ఏ గవర్నమెంట్ కానీ అది టీఆర్ఎస్ఆ బీఆర్ఎస్ఆ లేకపోతే తెలుగుదేశం కాంగ్రెస్ ఏ గవర్నమెంట్ వచ్చి ఏమీ చేయలేదు. ఒక్క తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇచ్చినటువంటి 250 యూనిట్లు కరెంటు ఫ్రీ ఒకటే అవపడుతుంది. మరి మీ ఉన్నది కూడా మరి మన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసి కులంగా సర్వే చేసినప్పుడు 3 లక్షల చిల్లరని ఆ రోజు చెప్పడం జరిగింది మా కుల జనాభా. ఈరోజు మరి ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం 2 లక్షల చిల్లరని చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఈ విధంగా ప్రతి కులాన్ని కూడా కుసించి మరి ఆ యొక్క జనాభా ప్రాతిపదికన తగ్గించి మరి ఇవాళ మన రాష్ట్రాన్ని 42% అని 46 అని 56 అని ఈ విధంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి అవన్నీ కూడా సమగ్ర సర్వే కుల నిర్వహణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి మరి మన కవితక్క గారు బృందాన్ని వేసుకొని ముందుకు నడిపిస్తున్న వారికి మనం చేయూతనిచ్చి ఎన్నుదండుగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరు కూడా మరొకసారి నా నాయి బ్రాహ్మణ కులం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. జై నాయి బ్రాహ్మణ్. థ్యాంక్ యూ. వాల్మీకి సంఘం ఉపేందర్ గారు వాల్మీకి సంఘం మైక్ ఇక్కడ ఉందని ఇచ్చే. పెద్దలందరికీ నమస్కారం, మా చెల్లెకి నమస్కారం. ముఖ్యంగా నాది జలుబు చేసింది, గొంతులోంచి మాటలు రావట్లేదు. కానీ మేము వాల్మీకి మాది 27 రాష్ట్రాల్లో ఎస్టీలుగానే ఉన్నాం. ఎక్కడో ఒకటి 2 రాష్ట్రాల్లో ఎస్సీలుగా ఉన్నాం. కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉమ్మడి రాష్ట్రాల్లో స్ట్రెంత్ మాది 52 లక్షల మంది. మేము తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో యావత్ భారతదేశంలో 14 కోట్ల మంది వాల్మీకి బోయలం ఉన్నాం. కానీ అయినా సరే అన్ని వాల్మీకి ఎస్టీ ఎక్కడెక్కడో ఎస్సీలుగా ఉన్నాం. కానీ ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో గత 76 నుంచి మేము బీసీఏలుగానే ఉండిపోయినాం. సంచారి జాతులకు ఈ రోజు దాకా మాకు ఒక్క లోను కూడా లేదు. పోయినసారి కూడా అంతకుముందు నేను కేసీఆర్ గారు మన గవర్నమెంట్ హాస్పిటల్లో ధర్నా చేసినప్పుడు నేను పొద్దున్నే పోయి 7 గంటలకు పోయి సాయంత్రం 7 గంటల దాకా ఉన్నా. కనీసానికి మొన్న 1 లక్ష రూపాయలు లోన్ పెడితే కూడా మన గవర్నమెంట్లో రాలేదు. నాకు 1 లక్షకే పెట్టే. సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అన్న. అట్లానే సత్యనారాయణ గారు కోనాపులి సత్యనారాయణ గారు కూనపులి సంఘం లేరానే. మన అమరగాని వెంకన్న గారు గౌడ సంఘం. ఈరోజు
మన బీసీ సంఘాల బాగోగుల గురించి ఈ బీసీ సంఘాలందరూ ఇప్పటిదాకా ఒక్కొక్క కులం గురించి మనం అన్యాయం జరిగిందనో అన్ని బీసీ సంఘంలో అన్ని కులాలకు కూడా అన్యాయం జరిగిందనే ఈరోజు రిజర్వేషన్ ఉండాలని ఈ రిజర్వేషన్లు వచ్చినట్టయితే విద్యాపరంగా ఉద్యోగపరంగా రాజకీయ పరంగా అందరూ బాగుపడతారని ఈ ఐకమత్యానికి కవితక్క గారు వచ్చి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అట్లనే ఈ సమావేశానికి వచ్చిన వివిధ కులాల పెద్దలందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మనం ఎక్కడైతే ఈరోజు మనం ఎంత సేవ చేసినా ఈ ప్రతి కులం నుంచి కూడా ఎంతో కొంత సేవ చేసే గుణం ఉన్నా కూడా అధికార పరంగా అధికారం ఉన్నప్పుడే ఒక ఆర్డర్ వేసి పని చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం ఇప్పుడు పోయి అయ్యా మాకు ఈ పని చేయి అని చెప్పి రిక్వెస్ట్ చేయాలి. ఒక ఎంఆర్ఓని కానీ ఒక ఎస్ఐని కానీ ఇక ఏ ఆఫీసర్నైనా కూడా ఇప్పుడు మనకి ఎంత బలం ఉన్నా ఎంత మంచితనం ఉన్నా ఎన్ని తెలివితేటలు ఉన్నా పోయి వాళ్ళని రిక్వెస్ట్ చేయాలి. అదే ఒక అధికారపరంగా మనం ఒక అధికారంలో ఉన్నప్పుడు ఒక ఆర్డర్ వేస్తే ఆ పనులు అయిపోతుంటాయి. అందుకనే మనకి ఇన్ని రోజులు బీసీలకి ఈ అధికారాలు లేకనే మనందరం వెనకబడి ఉన్నాం. ఇది గమనించి ఇప్పుడు అందరం కూడా మన బీసీలకి పల్లెటూళ్ళలో చెప్పుకుంటారు తినే టైం వచ్చింది, ఇప్పుడు మనందరం బాగుపడే టైం వచ్చింది. ఈ కాలానికి మన ఇంతకుముందు కేసీఆర్ గారు అన్ని కులాలకు కూడా కష్ట సుఖాలు తెలిసి ఉదాహరణకి మా గౌడ కులస్తులకు కూడా ఇవాళ వృత్తి పన్ను బంద్ చేశారు. అట్లనే ఇప్పుడు మోపెళ్ళు ఇచ్చినా కూడా లేకపోతే మనకి వృత్తిపరంగా ఇవన్నీ ఈ బార్ షాపుల్లో కూడా కొంత పర్సంటేజ్ ఇచ్చేసి ఏ కులానికి యాదవ కులాలకు గొర్రెలు ఇంకో కులానికి ఇంకో అన్ని కులాలని గుర్తుపెట్టుకొని ఎంతో కొంత అన్ని కులాలకి మేలు చేసిన వ్యక్తి ఎవరయ్యా అంటే కేసీఆర్ గారు. అలాంటి కేసీఆర్ గారు సరే మనం అనివార్య కారణాల వల్ల పార్టీ రాకపోవడం కూడా ఒక భాగం. ఇప్పుడు మనందరం కూడా ఐకమత్యంగా ఉండి ఇప్పుడు మనకి ఏదైతే వృత్తి విద్య ఇప్పుడు ఎప్పుడైతే విద్యలో మనకు ఎప్పుడైతే రిజర్వేషన్ ఉంటుందో ఇవాళ డాక్టర్లు కావటానికైనా యాక్టర్లు కావటానికైనా ఇవాళ ఆఫీసర్లు కావటానికో కలెక్టర్కో చదువుకోవటానికి ఉన్నప్పుడే చదువులు ఎవరైతే చదువుకున్నప్పుడే ఒక ఎంఆర్ఓ అయినా ఒక ఆర్డీఓ అయినా అందరు అవుతారు. అట్లనే రాజకీయ పరంగా కూడా ఇప్పుడు మన దగ్గరకు ఉదాహరణకి ఇప్పుడు మనకి 56% వస్తే ఇంచుమించు ఒక 62-63 సీట్లు ఎమ్మెల్యేలు ఉంటారు. లేదా ఇదే 42% వచ్చినా కూడా ఒక 50 మంది అయితే ఎమ్మెల్యేలు ఉంటారు. ఈ అసెంబ్లీలో ఎప్పుడైతే మనకి ఎమ్మెల్యేల శాతం ఎంపీల శాతం ఎప్పుడైతే ఉన్నప్పుడే మనం ప్రతి బిల్లును కూడా పాస్ చేసుకోవడానికి మన బీసీల కష్ట సుఖాలు ఏమున్నాయో మన దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్సీలు కానీ అందరూ చట్టపరంగా మనకి వచ్చినప్పుడే మనందరూ ఐకమత్యంగా ఉండి ఇప్పుడు జడ్పీలో కూడా జడ్పీటీసీలు ఉన్నా ఎంపీటీసీలు ఉన్నా గ్రామ పంచాయతీ సర్పంచులు ఉన్నా మనందరూ బీసీలందరూ బాగుపడాలంటే ఒక ఉద్యోగస్తుడు ఒక ఎంఆర్ఓ ఆఫీసులో ఒక ఎంఆర్ఓ ఉన్నప్పుడు మన బీసీ సంఘం నుంచి ఒక ఎంఆర్ఓ ఉన్నప్పుడు మన బీసీ నాయకులు ఎవరు పోయినా వీళ్ళు మన బీసీలు వచ్చారు అని చెప్పి వాళ్ళకి ఏ పని కావాలన్నా చేసి పెడతారు. అప్పుడే ఇవాళ ఒక పిల్లగాడికి సర్టిఫికేట్ తీసుకురావాలంటే 10 రోజులు 15 రోజులు 20 రోజులు తిరగాల్సిన అవసరం ఉన్నది. ఎప్పుడైతే పెద్దలు చెప్తారు వడ్డిచ్చేవాడు ఎక్కడున్నా మనవాడు అంటూ ఉంటే ఏ మూలనైనా మనకి ఇబ్బంది లేదని అట్లనే మనందరికీ కూడా మన వాళ్ళు ఆ రాజకీయ పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ ఉన్నప్పుడు మనందరి పనులు అయితే అని చెప్పి మనందరం కూడా ఐకమత్యంగా ఉండి మనందరం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. మనందరం బీసీలు ఎవరైతే ఓట్లు వేయకపోతే ఎవరు కూడా నాయకులు కాలేరు. ఇప్పుడు మనకి రిజర్వేషన్ లేకపోవటమే ఇక్కడ ఓసీలకు 3 ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి. అదే రిజర్వేషన్ ఉన్నట్టయితే మనకి 2 ఎమ్మెల్యేలు ఖమ్మం జిల్లాలో 2 ఎమ్మెల్యేలు ఉండేవి, ఆ విధంగా ఎమ్మెల్సీలు ఉండేవి. అందుకని దయచేసి మంచి అవకాశం వచ్చింది, మనందరం బాగుపడే టైం కూడా దగ్గరకు వచ్చింది కాబట్టి దయచేసి అందరం ఐకమత్యంగా ఉండి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయి మన అందరం ముందుకు తీసుకుపోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. స్వర్ణ కుమార్ సంచార జాతర.
సార్ ఇక్కడ ఉన్నారా? వేదికను అలంకరించిన పెద్దలందరికీ మరియు అన్నదమ్ములకి, కానీ అన్నలు అయితే ఎవరు లేరనుకుంటున్నాను నేనైతే, ఎందుకంటే చాలా వరకు నేనే ఏజ్లో ఎక్కువ కనిపిస్తున్నాను, ఉంటే ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. అట్లాగే చెల్లెళ్ళు కూడా అందరూ చెల్లెళ్ళే, కాకపోతే కవితక్కను మాత్రం మేము ఏంటంటే కవితక్కని ఎందుకు పిలుస్తామంటే బ్రాండ్ ఐకాన్ కాబట్టి కవితక్కని పిలుస్తాం. నాకంటే 10 సంవత్సరాలు చిన్న అయినా సరే, ఎందుకంటే మేము ఉద్యోగం చేసేటప్పుడు కవితక్క ఐకాన్గా ఉండి జాగృతి సేనగారికి ఉండి తర్వాత మన ఇవన్నీ చేస్తున్నప్పుడు మేము ఎంకరేజ్ చేసేవాళ్ళం, ఒక ఐకాన్గా చూసాం అనమాట. ఇంకా అసలు విషయానికి వస్తే ఏంటంటే, నాకు తెలియని ఒక విషయం ఏంటంటే, మంచిగా ఆర్థికంగా ఎక్కువ ఉన్నవాళ్ళు, ప్లస్ చదువు ఉన్నవాళ్ళు, ప్లస్ విదేశాల్లో ఉన్నవాళ్ళు, అన్నీ ఉన్నవాళ్ళు కూడా జనాభా విపరీతంగా పెరిగిపోతుంది. చదువు లేని వాళ్ళు, అక్షరాస్యత లేని వాళ్ళు, ఏమి తెలియని వాళ్ళు, పూరి గుడిసెలో ఉండే వాళ్ళ జనాభా తగ్గిపోతుంది. అది ఎందుకు కారణం అనేది నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు. ఎందుకంటే ఒకరోజు పేపర్లో చూసిన దగ్గర నుంచి నేను ఆలోచిస్తున్నా, మరి ఇంత నిరక్షరాస్యతగా ఉండి ఇంత దయచేసి అందరూ సీరియస్గా ఇటు అన్న ఒక్క నిమిషం, దయచేసి అందరు ఇటు, మీటింగ్ ఇంపార్టెంట్, సీరియస్. అంటే నాకు అదే అర్థం కాని విషయం. మన జనాభా తగ్గిపోవడానికి కారణం ఏంటి, వాళ్ళ జనాభా పెరిగిపోవడానికి కారణం ఏంటంటే ఒక్క విషయం ఆలోచించండి. ఈ ఒక్క విషయమే కాదు, ఇది కావాలని చేసిన కుట్ర. ఒకసారి ఆలోచించండి, కావాలని చేసిన కుట్ర ప్లస్ ఇదే కుట్ర కాదు, మనకు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి బీసీలు అంటే ఎవరు, రిజర్వేషన్ కావాలి, బీసీలకు రిజర్వేషన్ అంటే బీసీలు అంటే ఎవరు అన్న పార్టీ దగ్గర నుంచి ఇవాళ బీసీలు మనమెంతో మనకంత అధికారం కావాలనే దగ్గరికి రావడానికి ఇన్ని సంవత్సరాలు పట్టిందంటే మనం ఎంత అమాయకంగా ఉన్నామో ఒకసారి ఆలోచించండి. ఇన్ని సంవత్సరాల్లో మనకు అన్యాయం జరగలేదా? ప్రతి రంగంలో అన్యాయం జరిగింది. ఉద్యోగ రంగంలో అన్యాయం జరిగింది. 27% ఎప్పటి నుంచి సెంట్రల్ గవర్నమెంట్లో 92 నుంచి వచ్చినప్పటి నుంచి కూడా 27% లేరు, 10% ఉన్నారు. ప్లస్ మన 1975 నుంచి మన దగ్గర గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినప్పుడు కూడా ఇప్పటికి కూడా లేరు. ఎందుకు లేరు? కారణం ఏంటి? మనకు బ్యాక్లాగ్ పోస్టులు లేకపోవడం వల్ల. వీళ్ళకి ఏంటంటే అప్ టు మార్క్ అని వేసేసేసి వాళ్ళ అవన్నీ మిగతా పోస్టులు వేరే వాళ్ళకి వెళ్ళిపోయాయి. మనకేంటి, మనకు ఏదో ఎవరో ఒకళ్ళు లక్కీగా హైయెస్ట్ మార్కులు వచ్చిన వాళ్ళు ఎవరికో వచ్చిన వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి రాకపోయేది. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఆల్మోస్ట్ వాళ్ళ పోస్టుల వరకు ఉద్యోగాలు వస్తున్నాయి. కారణం ఏంటి? వాళ్ళ ఉద్యోగాలు ఇవ్వాలి. ఒకవేళ అప్ టు మార్క్ ఎవరు రాకపోతే బ్యాక్లాగ్ పోస్టులు వస్తాయి. ఆ బ్యాక్లాగ్ పోస్టులు మళ్ళీ నెక్స్ట్ దాంట్లో నింపుతారు. ఇది అన్యాయం కాదా నేను అడుగుతున్నాను. ఇంకో విషయం, మండలిగా మన ఇన్ని చేసి అయ్యంగార్ కమిషన్ దగ్గర నుంచి ఇప్పటి కమిషన్ వరకు కూడా ఇన్ని కమిషన్లు కూడా రికమెండల్ చేసినవి అన్నీ కూడా మంచి రికమెండేషన్ చేశారు. మండల కమిషన్ దగ్గర నుంచి ఇన్ని రికమెండేషన్ చేసినవి అన్నీ ఎక్కడికి పోయినాయి? అన్నీ చెత్తపుట్టలో పోయినాయి. మనం అడగం, ఆ రికమెండేషన్లు అన్నీ పేపర్లు చదువుతాం, అందో మనం అడగం. మామూలుగా రోజు కూలీ చేసుకునే వాళ్ళకు పట్టదు, బడ్జెట్ తరిగే వాళ్ళకు పట్టదు. 4 డబ్బులు సంపాదించుకునే వాళ్ళకు మనం ఏ విధంగా ఏం చేసుకోవాలి, ఏ వ్యాపారం చేసుకోవాలా, ఏ విధంగా ఎదగాలని అదే తప్ప మనకు యూనిటీ అనేది రాలేదు. ఆ యూనిటీ రాకపోతే నథింగ్ బట్ మన రాజకీయాలు అనేది సోషల్ ఇంజనీరింగ్ అనేది ఇప్పుడు అర్థమైందా? సోషల్ ఇంజనీరింగ్లో మనం 56% ఉన్నాం. 56% మనకు వస్తేనే మనం వాళ్ళని లీడ్ చేసినట్టుంటేనే మనకు గౌరవం ఉంటుంది, మనకు అధికారం వస్తుంది, మనకు పార్టీ వాళ్ళు పిలిచిస్తారనే ధ్యాస వచ్చిన రోజు వాళ్ళే పిలిచిస్తారు. ఫలానా పార్టీ వాళ్ళు కాదు, ఈ పార్టీ అని కాదు, ఏ పార్టీ వాళ్ళైనా రండి అని చెప్పి పిలిచిస్తారు. అది రాకుండా మనం ఇప్పుడు నాకు కూడా అనిపించింది ఏంటంటే, ఇంతమంది కులాల వాళ్ళు కూడా నాకు ఎందుకో చిన్న బాధ అనిపిస్తుంది. ఒక యూనిటీ కనపడలేదు. ఎంతసేపటి కులం అని చూసుకుంటున్నాం కాప మనమంతా బీసీలు అనే ఒక యూనిటీ, ఒక మాట కూడా ఎక్కడి నుంచి రాలేదు. ఆ మాట రానప్పుడు మనకు యూనిటీ ఎక్కడి నుంచి వస్తుంది?
మనం అంతా ఒకటే అనే బీసీ అనే మాట ఒక్కరి దగ్గర నుంచి ఒకళ్ళ దగ్గర నుంచి అని వస్తుందని ఆశిస్తున్నాను. నీకు నా లక్క అదృష్టం ఏంటంటే చివరి వరకు ఉంది కాబట్టి నేను ఎవరైనా మాట్లాడతారో చూశారు, కానీ ఎవరు కూడా మాట్లాడలేదు అసలు. ఇంకా మనం అట్లాంటప్పుడు మనం ఎక్కడ మనం బీసీ చైతన్యం వస్తుంది, ఎక్కడ మనం అధికారం దగ్గరికి వెళ్తాము? ఇదే కాదు, ఇంకా విషయాలు ఏంటంటే బీసీలలో కూడా ఇంకా మన వాళ్ళు ముందుకు పోకపోవడానికి కారణాలు కూడా ఏంటంటే కొన్ని మండల కమిషన్స్ రిపోర్ట్స్ వచ్చినాయి. ఆ రిపోర్ట్స్లో 100-150 వస్తే 4 ఇంప్లిమెంట్ చేశారు. ఉద్యోగాలు ఒకటి చేశారు, వచ్చిన తర్వాత పెట్రోల్ పంపులు దేంట్లో చేశారు. వీటిలో కూడా బిజినెస్ పరంగా కూడా మనం ముందుకు పోవడానికి కారణం ఏంటంటే ఏం కుట్ర అంటే 2,50,000 లోపల ఉన్నవాడే పెట్రోల్ బంక్ పెట్టుకోవాలి. 2,50,000 ఉన్నవాడికి పెట్రోల్ బంక్ పెట్టుకోవడానికి కెపాసిటీ ఉంటుందా? 2,50,000 రూపాయల ఆదాయం లోపల ఉన్న అతను పెట్రోల్ బంక్ పెట్టుకోవడానికి ఎవరికైనా అవకాశం ఉంటుందా? లోపల ఉన్నాడే అప్లై చేసుకోవాలి అంటే వాళ్ళు అప్లై చేసుకోరు, వీళ్ళు అప్లై చేసుకోరు. కాబట్టి అవన్నీ పోతాయి, అటు వెళ్ళిపోతాయి. మళ్ళీ క్రీమీ లేయర్ అనేది మన హనుమంతరావు గారు ఎంపీ గారితో పెట్టించి ఆయనతో మనోడితో పొడిపిస్తారు చూసారా, మనతో పొడిపించినట్టు ఆ క్రీమీ లేయర్ ఒకటి పెట్టండి, రిపోర్ట్ పెట్టండి అంటే ఆయన క్రీమీ లేయర్ రిపోర్ట్ పెట్టండి అంటే క్రీమీ లేయర్ వల్ల ఏంటంటే ఇంత ఆదాయం ఉన్న వాళ్ళు మంచిగా ఉన్నారు కాబట్టి వాళ్ళకు వద్దు, రిజర్వేషన్ వద్దు అని చెప్పేసి హనుమంతరావు గారితో రిపోర్ట్ ఇచ్చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. దానివల్ల ఏమవుతుంది, ఇటు కిందవాడు డెవలప్ కావట్లేదు. సేమ్ నేను చెప్పింది దాని ప్రకారం కిందవాడు డెవలప్ కావట్లేదు, పైవాడు డెవలప్. నేను ఒకటే అడుగుతున్నా, ఎస్సీ ఎస్టీలకి ఓసీలకి లేని క్రీమీ లేరు మాకెందుకు, బీసీలకు ఎందుకు అని ఒకటి అడుగుతున్నా. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు లేని ఓసీలకు లేని క్రీమీ లేరు మాకెందుకు? ఒకసారి మా కోసమే పెట్టారు క్రీమీ లేయర్, మా కోసమే పెట్టారు, మా పిల్లల కోసమే పెట్టారంటున్నాను నేను. పెట్టండి, క్రీమీ లేయర్ పెట్టండి, అది కూడా అందరికి ఇంప్లిమెంట్ చేయండి. క్రీమీ లేయర్ పెట్టేసి క్రీమీ లేయర్లో మీరు జాబుల్లో కానీ బిజినెస్ పరంగానే ఏ విషయంలో క్రీమీ లేయర్ పెట్టండి. ఆ క్యాండిడేట్ మా క్యాండిడేట్ లేదనుకో, క్రీమీ లేయర్ ఎవో ఉన్న క్యాండిడేట్కి ఇవ్వండి. అంతేగాని అది వేరే వాళ్ళకి ఇవ్వడం ఏంటి? ఇది అన్యాయమా కాదా? మరి ఇంత అన్యాయాన్ని మనం మాట్లాడుకుంటూ ఉంటుంటే ఇన్ని రోజుల నుంచి మాట్లాడుకుంటే మరి ఎట్లా? మన అన్యాయం గురించి మనం మాట్లాడకపోతే ఎవరు వచ్చి మాట్లాడతారు? ఇప్పుడు అక్క వచ్చి మాట్లాడుతుంది, కానీ మనకి ఎవరు వచ్చి మాట్లాడతారు? మన అన్యాయం అయ్యా నాకు ఆకలిస్తుంది అనేప్పుడు ఆయన అడిగినా అక్కని అడిగినా ఎవరిని అడిగినా పెడతారు తప్ప నా అన్యాయం గురించి ఎవరు చెప్పకపోతే నా ఆకలి గురించి నేను చెప్పుకోకపోతే ఎవరు చెప్తారు చెప్పు? ఇన్ని అన్యాయాలు కూడా సహిస్తున్నాము, ఇన్ని అన్యాయాలు సహిస్తున్నా కూడా ఇన్ని అన్యాయాలకి మౌనంగా ఉన్న వాళ్ళు కూడా నేరస్తులే. ఇంత అన్యాయం జరుగుతుంది, మన రాజకీయ నాయకులు మౌనంగా ఉన్న వాళ్ళు కూడా నేరస్తులే. ఎందుకంటే ఒక బలహీనుడికి అన్యాయం జరుగుతున్నప్పుడు ఒక బలవంతుడు క్వశ్చన్ చేయకపోతే అతను కూడా నేరస్తుడే. ఇన్ని రాజకీయ పార్టీలు కూడా మన గురించి ఎవరు పట్టించుకోలేదు అంటే వాళ్ళంతా నేరస్తులే. ఇంకో విషయం ఏంటంటే ఈ విషయంలో మనకు బీసీల విషయంలో జరిగిన అన్యాయాలు ఇంకా మిగతా వాళ్ళకి ఎవరికి జరగలేదు. అన్ని అన్యాయాలు జరిగినాయి. అన్ని అన్యాయాలు కూడా నేను రాజకీయాల గురించి మాట్లాడదలుచుకోలేదు, మన బీసీల చైతన్యం గురించి మాట్లాడుతున్నాను, బీసీల గురించి మాట్లాడుతున్నాను. జై బీసీ. ఇంకో విషయం ఏంటంటే మన రాజకీయాలు మనం ఏమైనా అన్న ఇప్పుడు బిల్లు అది ఓకే. ఇంకో విషయం ఏంటంటే నేను ఇంకో విషయం కూడా ఏం మాట్లాడుతున్నా అది ఆ పాయింట్ ఒకటే కాదు నేను మాట్లాడబోయేది. ఇంకో విషయం కూడా మన మైనార్టీలకి క్రిస్టియన్స్కి ఎప్పుడో ఆంగ్లో ఇండియన్స్కి వాళ్ళకి ఎమ్మెల్సీ పోస్టులు ఉన్నాయి. ఎక్కడున్నాయి? మన స్టేట్లో ఉన్నాయి, మన సెంట్రల్లో కూడా ఉన్నాయి. అవన్నీ మనకి ఎందుకు బీసీలకు ఇవ్వట్లేదు అంటే అదేంటంటే చట్టం చేసే అంటారు. అంటే ఆ చట్టంలో ఉంది, చట్టం చేసేది ఎవరు? మళ్ళీ చట్టం చేసేది కూడా మన రాజకీయ నాయకులే కదా. ఇప్పుడు ఆంగ్లో ఇండియన్స్ క్రిస్టియన్స్ అని ఏదో 1% ఉండి ఉంటారు. వాళ్ళకి ఇప్పుడు ఆంగ్లో ఇండియన్కి ఎమ్మెల్సీలు ఇస్తూనే ఉన్నారు, ఇప్పటికి ఇస్తూనే ఉన్నారు. అన్న ధన్యవాదాలు స్వర్ణకుమార్. విషయం ఏంటంటే ఇప్పుడు రెలవెంట్ సబ్జెక్టు బీసీ బిల్లు
ఒకటి పెడతాం అంటున్నది ప్రభుత్వం, 3 పెట్టాలని మనం అంటున్నాం. మీరేమంటారు? ఇంకో విషయం కూడా ఏంటంటే బీసీ బిల్లు అనేది 100% పెట్టాలి. 100% కూడా కాన్స్టిట్యూషన్. నేను చెప్పబోయేదంటే నువ్వు కాన్స్టిట్యూషన్లో పెట్టి మాకు పెట్టండి. కాన్స్టిట్యూషన్లో లేకుండా ఏదో మనం అసెంబ్లీలో పాస్ చేసి కాన్స్టిట్యూషన్లో పాస్ అయితేనే మనకు హక్కు వస్తుంది. ఇప్పుడు లేకపోతే మనకి హక్కు లేదు. ఇప్పుడు తమిళనాడులో 52% ఉంది. తమిళనాడులో 52% ఉంది. వాళ్ళకి అమలు అవుతుంది. మనకి ఎందుకు అమలు కావట్లేదు? మన సార్ ఒక ఆయన సీఎం గారు లేదు నేను ఇంప్లిమెంట్ చేస్తా అంటే ఇంప్లిమెంట్ కాదు, కాన్స్టిట్యూషన్లో కంపల్సరీ చేయాలి. కాన్స్టిట్యూషన్లో అప్రూవ్ అయిన తర్వాతనే వస్తుంది. కాన్స్టిట్యూషన్ అప్రూవ్ అయితే ఇంకేం వస్తుందంటే